నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే వాళ్ళ పార్టీలో ఏ నాయకుడు బూతులు మాట్లాడినా సరే నిస్సిగ్గుగా సమర్థిస్తాడండి. సిగ్గు వదిలేస్తాడు. అంబటి రాంబాబు నేను అన్ని పచ్చి బూతులు మాట్లాడాడు కదా, లకారాలతో సంబోధించి విమర్శించాడు కదా, కనీసం ఒక్క వైసీపీ నాయకుడు కూడా అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు అని చెప్పి ఖండించకపోగా అంబటి రాంబాబు అట్ట ప్రశ్నించాడంట. ఏమని? లకారాలతో బూతులు తిట్టి ప్రశ్నించాడా? సిగ్గు అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు ఒక పెద్ద ట్వీట్ వేసేసాడు. ఏది? అంబటి రాంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేస్తారా, ఇంటిపైన దాడి చేస్తారా, అసలు నా 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగాయా? అయిపోయి సిగ్గు అనిపించట్లేదు నీకు? గతంలో పట్టాభి ఇంటిపైకి, అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి ఆ రోజు దాడి చేసినప్పుడు ఏమని మాట్లాడు? మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయండి. ఆ బీపీలు వస్తే ఆ మాత్రం అభిమానం ఉంటుంది మా కార్యకర్తలకి? మండవా? మండింది, ఏదో చిన్న నిరసన కార్యక్రమం లాంటివి చేసేది, అది పెద్ద తప్పే ఉందని చెప్పేసి మాట్లాడు అన్నవా? మరి ఇవాళ డైరెక్ట్గా ఒక మాజీ మంత్రి లకారాలతో సంబోధించేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తే కార్యకర్తలు మీకేనా? అభిమానులు మీకేనా? తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా? సిగ్గు ఎగ్గు లేకుండా పైగా ఇక్కడ ట్వీట్లు చూడండిలో, కాపు సామాజిక వర్గంపై పగపట్టిన చంద్రబాబు, నాడు కాపు నేత వంగవీటి రంగా గారిని పొట్టను పెట్టుకున్న దగ్గర నుంచి ముద్రగడ గారిపై దాడి చేయడం వరకు, నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై హత్యాయత్నం వరకు ఏ కాపు నేత ఎదుగుదలను ఓర్చుకొని చంద్రబాబు. అంబటి రాంబాబు ఏమి ఎదిగేశాడని చెప్పేసి, ముద్రగడ ఏమి ఎదిగేశాడని చెప్పేసి వంగవీటి రంగా గారితో ఈ నీచుని ఎందుకు పోల్చుతున్నావు? ఆయన ఎక్కడ, ఈడెక్కడ? ఈ లోఫర్గాడు ఎక్కడా? అంబటి రాంబాబుకి అసలు అంత ఉందా? అరే మీరు అలాంటి నాయకులతోటి ఈ లోఫర్ కానీ పోల్చమాకండి. సిగ్గు కూడా ఎవడు ఒప్పుకోడు. అది బూతులు మాట్లాడుతానేమో వైసీపీ నేత, ఏదన్నా జరిగితేనేమో కాపు అని చెప్పి తీసుకొచ్చి కులాన్ని ముందెట్టేసి ఇక్కడికి వచ్చి అప్పపై కవర్లోనే చెప్తారా? సిగ్గు అనిపించట్లా అసలు కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి? ఖండించావా? లేదు, ఇంకా ప్రోత్సహించు. అంబటి రాంబాబు మాట్లాడగానే జోగి రమేష్ గారు వచ్చేసాడు. ఆడు వచ్చి పనికి మళ్ళీ ఎదవలో బుర్ర తక్కువ ఎదవలు అని చెప్పేసి ఆడు మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇక్కడ ఈడు అయిపోగానే అక్కడ సిద్ధిరాపులరాజు, ఆడికేం పోయే కాలమో తెలియదు, ఒక మహిళను పట్టుకొని మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశించి నేను అవసరంతో బూతులు కూడా తిట్టేస్తానని చెప్పి ఆడు మాట్లాడుతున్నాడు. మీ డిబేట్లో కావచ్చు, లేదంటే మీ వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దేనికి? తిరుపతి కల్తీని వ్యవహారంలో మీరు తప్పు చేశారు, అది జనాల్లోకి బాగా వెళ్ళింది, దాన్ని ఓర్చుకోలేక ఏదో రకంగా డైవర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి బూతులు తిట్టిచ్చేసి నానా హంగామా చేశారా? ఏమైంది అంబటి రాంబాబు పరిస్థితి? అది నా కుక్క కూడా భయపడదు అన్నాడు. తర్వాత అయినా సరే ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే తప్పైపోయింది, ఏదో ఆవేశంలో అన్నాను, క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పదాలు రావని చెప్పని అన్నాడా? అలా ఆడెట్ట వెళ్తూ ఉంటే ఆడి మీద దాడి చేశారంట. దాడి చేస్తే దానికి నాకు కోపం వచ్చేసింది. ఫర్ ద మూమెంట్ నేను బుద్ధులు తిట్టేశాను. నేను చంద్రబాబు నాయుడు గారు అనలేదు, నేను వాళ్ళని నకారాలతో సంబోధిస్తూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని పేరు వాడాను. నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదని చెప్పేసి ఏదో కోడి లాజికల్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నేను కూడా ఒకరిని లకారాలతో సంబోధించి లాక్కొడక అంటూ మధ్యలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొస్తే అంతరిపప్పులంటే జనాలు మేము, మాకు తెలియదా ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు? సిగ్గు అనిపించట్లా, సమర్థించుకోవడానికి సిగ్గు అనిపించట్లా. ఆ ప్రెస్ మీట్లో కొన్ని క్షమాపణ చెప్పాడా? లేదు, మళ్ళీ రెచ్చగొట్టాడు. అంటే ఏం చేయలేరులే మనల్ని, మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏదన్నా వస్తే చూస్తారులే, వాళ్ళే చూసుకుంటారులే. మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. ఏది? ముందు వాళ్ళే దాడి చేశారు, తెలుగుదేశం కార్యకర్తలు నా మీద నా కారు పైన దాడి చేశారని చెప్పేసి మాట్లాడాడు కదా అంబటి రాంబాబు. అంబటి రాంబాబు కారు పైన ఏ తెలుగుదేశం కార్యకర్త దాడి చేయలే. అంబటి రాంబాబు వెళ్తున్నప్పుడు ఆ ఫ్లెక్సీ దగ్గర పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకొని అంబటి రాంబాబు వెళ్ళడానికి దారి క్లియర్ చేసేసారు. వీడు వెళ్ళొచ్చు కదా, వీడు వెళ్ళలా. నేను అంబటి రాంబాబు కారులో, అంటే అంబటి రాంబాబే కారు లోపల నుంచి ఒక వీడియో తీయించుకున్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది, వీడు కారుని కానీ ఈయన్ని కానీ ఎవ్వడూ ముట్టుకోకుండా వీడు కారు ఆపేసి వీడు కొట్టేస్తారా మమ్మల్ని కొట్టేస్తారా, రమ్మన్న ఇలాగే రమ్మన్నని చెప్పేసి అద్దాలు తెలిసి పెద్ద పెద్ద కేకలేసాడు. ఆఖరికి అక్కడ పోలీసుల అధికారులు బాబు వెళ్ళిపోండి బాబు, దారి ఇచ్చాం కదా, క్లియర్ చేసాం కదా, ఎవరో మీ మీదకి రాలేదు కదా అని చెప్పేసి అన్నా సరే
ఈడు అక్కడ కావాలని చెప్పేసి అని ఉద్దేశపూర్వకంగా ఈడు కారు ఆపి వాళ్ళని రెచ్చగొట్టి పైగా ఏమని మాట్లాడతాడు ప్రెస్ మీట్లో, నిన్ను లకారాలతో నిన్ను తిట్టారా, నువ్వు కారు ఆపి తిట్టిన తర్వాత, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన తర్వాత అప్పుడు వచ్చి నువ్వు వెళ్ళిపోతుంటే బూతులు తిట్టేసి వెళ్ళిపోతావేంటారు ఎదవా ఆగు అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. ముందు మాట్లాడాల. ఆ వీడియో కూడా చూపిస్తా సపరేట్గా, దాని గురించి ఒక వీడియో చేస్తా. అంటే తమరు ఎదవ భోగవతాలని చూపించారు కదా జనానికి. పైగా ఇక్కడికి వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా అరెస్ట్ చేస్తే తప్పట్టు. ఏకంగా సుచరిత గారు అయితే ఏకంగా ఎస్పీ గారి ఇంటికి వెళ్ళిపోయింది. మమ్మల్ని లోపల రానవరా, ఎలా రానిస్తారండి? అపాయింట్మెంట్ లేకుండా రానిస్తారా? చాలా ట్వీట్లు వేసుకొచ్చారు ఏకంగా. ఇక్కడ గుంటూరు మళ్ళీ అంబటి రాంబాబు గారి ఇల్లు కార్యాలయంపై దాడి, మరోసారి విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ కొండాలంట. పోలీసులు మీడియాపై కూడా దాడులు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అంతే. మాజీ మంత్రి కాపునేత అంబటి రాంబాబు గారి ఇంటికి నిప్పెట్టేశారంట. అంబటి రాంబాబు కారుని తగలబెట్టేశారంట. అసలు ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఇక పైగా ఇక్కడ ఒక ట్వీట్, మాజీ మంత్రి కాపునేత అంబటి రాంబాబు గారిని అక్రమ అరెస్ట్ అట్ట. రెడ్ బుక్ రాజ్యాంగం అది ఎప్పుడు మాట అన్నా రెడ్ బుక్కి నా కుక్క భయపడదు, నేను భయపడను, ఏం చేసుకుంటారో చేసుకోండి, అసలు రెడ్ బుక్ అనే ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని చెప్పి నేను అడిగిస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రెడ్ బుక్ అంటారేంటండి? రెచ్చగొట్టింది వాడు, దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది వాడు. మొన్న వెళ్ళాడు పెద్ద పోటుగాళ్ళగా ఫ్లెక్సీ దగ్గరికి. ఒకవేళ చించేసి ఉద్దేశం ఉంటే ఆ రోజు చించేయచ్చుగా, చించలా. 24 గంటల టైం ఇస్తున్నాను అన్నాడు. సరే మీరు చించేస్తే ఊరుకోరుగా. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు. సరే ఎలా చూస్తారో రమ్మని చెప్పేసి అని వచ్చినప్పుడు మనోడు కూడా 100 మంది సైన్యాన్ని వేసుకుని వెళ్ళాడు. ఖచ్చితంగా పోలీసు వారు ఆపటానికే ప్రయత్నిస్తారు కానీ ఎవరిని వదిలేరు. ఆ సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలను కట్టడి చేసి దాడి చేయలే. అంబటి రాంబాబు అటువైపుగా వెళ్తుంటే దారి క్లియర్గా ఉంది. అటుపక్క ఇటుపక్క పోలీసులు ఉన్నారు, పోలీసులు వెనకాతల తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఈవిడ మధ్యలో కారు ఆపి బూతులు తిట్టి తన్నులుతున్నాడు అంతే. లకారాలతో సంబోధించితే మనల్ని ఏం చేయలేలే. పరద్ద మూమెంట్ అంటే బోకేదోకే. నేను ఎవడైనా అడ్డుకున్నాడా నీ కారు ముందుకు వచ్చి? నీ కారు మీద దాడి చేశాడా? అంటే నీ కారు లోపల నుండి వీడియోనే కదా చూసింది, బయటకు వచ్చింది. ఎక్కడన్నా వీడియోలో ఉందా నీ కారు మీద చెయ్యడం కానీ, టచ్ చేయడం కానీ, కొట్టడం కానీ? మరి ఎందుకు తిట్టే బూతులు అంటే కొవ్వు ఈ నా కొడుక్కి ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. లడ్డూలు దొరికేశారు, కల్తీ నెయ్యిలో దొరికేశారు, 250 కోట్ల రూపాయలు తినేశారు. అది బయటికి వెళ్ళింది, జనాల్లోకి బాగా వెళ్ళింది అది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి బూతులు మాట్లాడితే సరిపోతానే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నానా రభస చేసేటాడు. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. దొరికేసిన తర్వాత అప్పబాయ్ కూరలు ఇంకా చాలా పెద్ద ట్వీట్లు వేసుకుంటూ వచ్చారండి వీళ్ళు. ఇగో గుంటూరు ఎస్పీని కలిసేందుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలు 20 నిమిషాలుగా ఎదురు చూస్తున్న మాజీ హోంమంత్రి సుచరిత మొదలగు మోదుగుల అన్నాబొత్తుని శివకుమార్, డైమండ్ బాబు ఆఫీసు తలుపు తట్టినా స్పందించిన ఎస్పీ. అంబటికి ప్రాణహాని ఉందని చెప్తున్నా పట్టించుకొని ఎస్పీ అట్ట. వైఎస్ఆర్సీపీ నేతలు లోపలికి అనుమతించొద్దని ఎస్పీ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని ఎస్పీ ఒక్కలు జిందాల్. రేపు 2 అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న సిబ్బంది. మీరు అర్ధరాత్రులు అపరాత్రులు కొంపల మీదకి వెళ్ళిపోతే 2 అని చెప్పేసి మీకు లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీలు టీవీలు ఇస్తారా? సిగ్గనిపించట్లా? మీకేమైందండి సుచరిత గారు? మీరు ఒక మహిళ కదా. అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని మీరు ఎలా సమర్థిస్తారైనా? సమర్థించవచ్చు అలాగా. సిగ్గు అనిపించట్లేదు మీకు అసలు. అది లేదండి, వదిలేశారు మొత్తానికి. మీ గురించి మాట్లాడుకోవడం దండగండి నన్ను అడిగితే.